దేవునికి మేము కలుగును కాక దేవుని యొక్క గుణగణాలు మన యొక్క జీవితాలలోకి రావడానికి ఆయన ఫిలిప్పి పత్రికలో ఎంతో చక్కగా మనకు రాపించిండు కదా. దేవుడికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. క్రీస్తు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు కానీ మనుషుని, దేవునికి స్తోత్రం, ఎవరిలాగంట, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకునేను. దేవునికి స్తోత్రం. తనను తాను తగ్గించుకొని దేవాది దేవుడు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పరమును విడిచి ఆయన పరలోకంలో నుంచి రావడానికి కారణం ఏంటి అంటే, నీ స్థితిగతులు నా స్థితిగతులు మార్చడానికి, పరిస్థితులన్నీ మార్చి తనలాగా మన జీవితాన్ని జీవించడానికి, తను ఉన్న మాదిరిని మనం పెట్టుకోవడానికి ఆయన అన్నిటిని వదిలిపెట్టి తనను తాను తగ్గించుకొని, అందుచేతనే పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకై తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ప్రతి నామము కంటే, ప్రతి వ్యక్తి కంటే, ప్రతి ఒక్క దానికంటే ఆయనని మన అందరికీ జ్యేష్ఠ కుమారునిగా అనుగ్రహించిందంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేస్తున్న ప్రతిక్రియ మన కోసం, క్రీస్తు ప్రభుని ప్రథమ ఫలముగా నీ కోసం నా కోసం భూమి మీద మనం జీవిస్తున్న జీవితం ఆయనతో ఉండడానికి, ఆయనలో ఉండడానికి, ఆయన ద్వారా జీవించడానికి తన స్వకీయ వద్దకు వచ్చాను. కానీ వాళ్ళు అంగీకరించలేరు. కాబట్టి దేవాది దేవుడు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి పరమును విడిచిండు. దేవుడికి మహిమ కలుగును గాక. విడిచి నా జీవితాలను సరి చేయడానికి, సమస్త విధములైన కృప నీ పట్ల నా పట్ల విస్తరింపజేయడానికి, ఆయన చేయాల్సిన ప్రతి పనిని చేయడానికి దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో క్రీస్తుని మాదిరి పెట్టుకొని మీరు ముందుకి ప్రయాణించాలి. క్రీస్తు మన జీవితంలో పనిచేయాలి. క్రీస్తు మన జీవితానికి కేంద్రంగా ఉండాలి. మన కుటుంబానికి కేంద్రంగా ఉండాలి. క్రీస్తు లేని జీవితాలు ఎంత నాశనకరమైన ఊబిలోకి వెళ్ళిపోతున్నాయి. లోకంలో అంతా కూడా ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నారు. కానీ క్రీస్తుని కలిగిన నువ్వు నేను ఆయన ఇష్టారాజ్యంగా మనం బ్రతకాలి. ఆయనకి ఇష్టం వచ్చినట్లు బ్రతకాలి. మన ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి ఆయన మనల్ని కనలేడు, కొనలేడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన చిత్త ప్రకారమే మనం జీవించాలి. ఆయన ధన్యత గొప్పది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వంద స్తోత్రాలు. గొప్పది అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన తండ్రి, నీ బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప దయచే ధన్యత నీవు తండ్రి. నీ ఆధిక్యతతో నీ ఆత్మతో నింపి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.